హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ దొండకాయ కొబ్బరి ఫ్రై. చాలా క్విక్గా ఈజీగా ఒక సైడ్ డిష్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ దొండకాయల్ని 4 ముక్కలుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకుని 70% ఉడికించుకోవాలి. ఇవి 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చి సగం తుంచుకుని వేసుకోవాలి. 3 రెమ్మలు కరివేపాకు వేసుకుని తాలింపు ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తగినంత కారం యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు, ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.